ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేత మాధవీలత వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ మాధవీలత ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. తన ఆత్మగౌరవం మీద దాడి చేశారంటూ మాధవీలత ఆరోపించింది. నార్మల్గా ఉండేందుకు చాలా ట్రై చేశారంటోంది, కానీ తాను మనిషిని తన వల్ల కావట్లేదంటూ మాధవీలత ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను తన పార్టీ కోసం, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న తనపై కావాలని దాడి చేస్తున్నారంటూ మాధవీలత ఆరోపించింది. మాధవీలతపై జేసీ అసభ్యకర వ్యాఖ్యలతో ఒకసారిగా తీవ్ర దుమారం రేగింది. వివాదం చెలరేగడంతో మాధవీలతకు జేసీ సారీ చెప్పారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మహిళల భద్రతకు సంబంధించి మాధవీలత వేసిన ప్రశ్నలకు జేసీ ప్రభాకర్ రెడ్డి పరుష పదజాలంతో కామెంట్ చేశారు. దీంతో పెద్ద వ్యవహారం అంతా కూడా పెద్ద దుమారం రేగింది. తిరిగి జేసీ క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ తిట్టి క్షమాపణ చెప్తే సరిపోతుందంటూ మాధవీలత ప్రశ్నించింది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఒకసారి ఆ పోస్ట్ చూద్దాం. చాలా ట్రై చేశా, నార్మల్గా ఉందామని, కానీ అవ్వట్లేదు. చాలా ట్రై చేశా, నార్మల్గా ఉందామని, కానీ అవ్వట్లేదు. రైట్. ఆడపిల్లగా తను ఎప్పుడు సింపతి గేమ్ ఆడలేదంటున్న మాధవీలత అభిమానుల అండతో ధైర్యంగా ఉంటానంటూ చెప్తోంది. మొత్తం మీద జేసీ తిట్టి క్షమాపణలు చెప్పడం సరిపోతుందా అంటుంది. తిట్టి క్షమాపణలు చెప్పినంత మాత్రాన తాను నొచ్చుకున్న అంశం ఎక్కడికి పోదంటుంది. మొత్తం మీద మాధవీలత వెక్కి వెక్కి ఏడుస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది. అభిమానులు మాత్రం ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, మాధవీలత మళ్ళీ పోస్ట్ పెట్టింది, ఎందుకు మళ్ళీ పోస్ట్ పెట్టినట్టు ఆమె? జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయనేది మాధవీలత చెబుతున్న నేపథ్యం. ఇప్పుడు ఆ ఇష్యూ అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వివాదాస్పదం కావడంతో పాటుగా మాధవీలతని ఉద్దేశిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మాధవీలత ఒక వ్యభిచారం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళని బీజేపీలు ఏ విధంగా కొనసాగిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేగడంతో ఇప్పుడు మాధవీలత అంటే తన క్యారెక్టర్ ని అసెసినేట్ చేసే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాలు వివాదం అవడంతో చాలా కుంగిపోతున్నానంటూ ఆమె పోస్ట్ పెట్టారు. అంతేకాదు చెప్పలేని విధంగా ఆమె కొంత భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్న తాడిపత్రిలో చేసిన వ్యాఖ్యలు అంటే న్యూ ఇయర్ వేడుకలు వ్యభిచారుల కంటే బీజేపీ వాళ్ళు వ్యభిచారుల కంటే హీనంగా పనిచేస్తున్నారు అని మాట్లాడిన మాటల నేపథ్యంలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున రియాక్షన్స్ వచ్చాయి. అటు సత్యకుమార్ దగ్గర నుంచి చాలా మంది కూడా తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ నేపథ్యంలో కొంత ఇష్యూ పెద్దదవడంతో నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టి ఒక వీడియో పెట్టి మాధవీలతకి కొంత వయసు రీత్యా కొంత తెలియకుండా మాట్లాడారంటూ ఆయన వివరించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని నోట్ల కట్టలు టేబుల్స్ మీద విసురుతూ నేను నోట్ల కట్టలతో ఏదైతే చేయగలను, ఆ నోట్ల కట్టలన్నీ తాడిపత్రి అభివృద్ధికి ఉపయోగిస్తానంటూ ఆయన మళ్ళీ నిన్న వీడియో పెట్టడం కొంత వివాదాస్పదం అవుతుంది. అయితే మాధవీలత మాత్రం చాలా స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉన్నారు. ఇంత పెద్ద వ్యాఖ్యలు అంటే ఇంత అభాండం మీద వేసేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందంటూ ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినబడుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ, రెండోది సినీ నటి మాధవీలతని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపైన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు, కేవలం సారీ మాత్రమే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాధవీలత తీవ్ర మనోవేదనకు గురవుతుంది కాబట్టి దీనిపైన ఏమన్నా మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అవుతారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. తీవ్ర దుమారం అయితే రేగుతుంది. ఎందుకంటే ఆయన నేరుగా ఒక ప్రాసిక్యూట్ వ్యభిచారం చేస్తున్నారు అంటే ఆమె ఆయన మాధవీలతను ఉద్దేశించి మాట్లాడడం, ఆమెను బీజేపీలు ఎందుకు కొనసాగిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా చర్చకు దారితీసేది చెప్పాలి. మహిళా సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి
మహిళా నేతలందరూ కూడా దీనిపై తీవ్ర స్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మీద, విహెచ్పి మీద, బీజేపీ మీద, ఈ మూడింటి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ప్రస్తుతానికి రాజకీయంగా దుమారం రేగుతున్నాయి. అయితే కూటమి పార్టీలు ఉన్నటువంటి బీజేపీని ఉద్దేశిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ కూడా కొంత అంతర్మదన పడుతుందని చేస్తుంది. ఎందుకంటే కూటమి వల్ల, అంటే మూడు పార్టీల వల్ల కూటమికి నష్టం కలిగేలాగా ఎవరు వ్యవహరించొద్దంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి తన నోటి దురుసు కారణంగా ఒక మహిళని, నటిని, అంతేకాదు బీజేపీలో విశ్వ హిందూ పరిషత్తులో యాక్టివ్ గా పనిచేసే మాధవీలతని ఈ విధంగా ఉద్దేశించి మాట్లాడడం, బీజేపీ నేతల వల్ల తన బస్సులు దగ్ధమయ్యాయి, బీజేపీ కంటే జగనే మేలు అంటూ ఇలా రకరకాల కామెంట్లు చేయడం వల్ల రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగే అంశంగా ఉంది. కాబట్టి ఇప్పుడు టీడీపీ నుంచి ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఏమైనా చర్యలు ఉంటాయనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏదేమైనా ప్రస్తుతం మాధవీలత కన్నీళ్లు పెట్టుకుంటూ పోస్ట్ చేసినటువంటి వీడియో పైన సర్వత్రా, అంటే ఒక ఆమెకి సానుకూలంగా చాలా మంది మాట్లాడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, సారీ చెప్తే కాదు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ వినిపిస్తుంది. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. సో మొత్తం మీద తన ఆత్మగౌరవం మీద దాడి జరిగిందంటూ మాధవీలత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక తన బాధకు వర్ణించేందుకు పదాలు కూడా లేవంటుంది. మొత్తం మీద తనకు అండగా నిలుస్తున్న అభిమానులకు ఆమె థ్యాంక్స్ చెప్తోంది. సో మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా జేసీ పార్క్లో మహిళల కోసం ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే అందులో మహిళల భద్రతను ప్రశ్నిస్తూ మాధవీలత కొన్ని అంశాలు సంధించింది. దీంతో జేసీ రెచ్చిపోయారు. మాధవీలతపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అసలు ఆయన ఏం మాట్లాడారు, తర్వాత ఎలాంటి క్షమాపణలు చెప్పారు, తర్వాత మాధవీలత రియాక్షన్స్ ఏంటో మళ్ళీ చూద్దాం. నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారు మీరు? ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటారు, అట్లా అమ్మాయే చెప్పేది. రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ క్యాస్ట్, బజరంగ్ దళ, ఏంటంటే ఉన్నాయా, విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలకి మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. చాలా ట్రై చేసా, నార్మల్గా ఉందామని, కానీ ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.